హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపార్ట్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వెహికల్ అయితే టాటా ఏసీ గోల్డ్ అనమాట. దానికి సంబంధించిన క్యాబిన్. సో దీని విజయవాడ మోడల్ అంటాం అనమాట. విజయవాడ మోడల్కి అయితే క్యాబిన్ ఇలా సపరేట్ అనేది వెల్డింగ్ చేసి ఆ వెహికల్ అనేది పైన అనేది మన టాప్ మీద బోల్ట్ ఫిట్టింగ్తో సెట్ చేస్తామన్నమాట. క్యాబిన్ అయితే ఇలా వస్తుంది విజయవాడకి సంబంధించింది. దాని నెక్స్ట్ వన్ వచ్చేసి బంపర్ చూడండి. ఈ బంపర్లో ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే, ఇది బోల్ట్ ఫిట్టింగ్ అనమాట. బంపరు మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని మళ్ళీ బ్రేక్ అయిపోయిన తర్వాత మనం అనేది ఫిట్టింగ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, 2 వైప్స్ అనేది మనం బోల్ట్ ఫిట్టింగ్ చేసాము. మనకు కావాలన్నప్పుడు తీసేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత బ్రేక్ అయిపోయిన తర్వాత అనేది బంపర్ అనేది మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా బంపర్ అయితే మనం చేస్తాము. సో బంపర్ చూశారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా అనేది ఉంటుంది. ఎవరి ద్వారా అబ్జెక్షన్ ఉండదు. మీరు ఎవరైనా బళ్ళు ఇలా కట్టించుకోవాలని డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం అనేది ఫోన్ లిఫ్ట్ చేస్తాను. స్టిక్కరింగ్ తర్వాత మనకు వీడియో రన్ అవుతుంది. పూర్తిగా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే, బండికి ఇలా మట్టిపై ప్రైమర్ వేయించుకోండి. మట్టి కోటింగ్ అనేది మట్టి కోటింగ్ వేయడం వల్ల ఏంటంటే ప్లస్ పాయింట్, మనకు తుప్పెక్కదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెయింట్ కూడా క్వాలిటీ వస్తుంది. మీరు బండి అనేది ఎక్కడ తొందర పెట్టి వెల్డింగ్ అయితే చేపేయద్దు. ఒక పూట 2 రోజులు కానీ ఒక రోజు అటు కానీ లేట్ అయినా కానీ స్టేజ్ ఏంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బండి మనం కట్టించేటప్పుడు నీట్గా కట్టించుకొని అడవుడికి అయితే కట్టియొద్దు. ప్రైమరీ అయిపోయిన తర్వాత మటుకు ఇలా ఒక పూట కానీ ఒక్కొక్కరు అయితే ఒక రోజు కూడా ఇలా డ్రైగా ఉంచేస్తారనమాట. నెక్స్ట్ డే అనేది పెయింటింగ్ అనేది వేపిస్తారు. కొంతమంది అయితే పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఒక రోజు కూడా పెయింట్ అంతా ఆరిన తర్వాత రెండో రోజు ఆ తర్వాత రోజు కూడా స్టిక్కరింగ్ చేపిస్తారు. సో అలా చేయించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది దానివల్ల ఏంటి ఉపయోగం అనేది. సో మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి వెల్డింగ్ అయిపోయిన తర్వాత ప్రైమరీ అయితే ఇంపార్టెంట్. అది ఎక్కడైనా మా దగ్గరైనా కాదు, ఎక్కడైనా మీరు వేపియండి. ఇది అందరూ చెప్తారో లేదో కానీ నేను అడుగు చెప్తాను. ఎందుకంటే మనం రూపాయి తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయంగా బండి చేసి ఇవ్వాలి కాబట్టి ఎవరు అడాబుడు పెట్టొద్దు. బళ్ళు కట్టే దగ్గర అడగండి. ఒక పూట లేట్ అయినా నాకు బండి క్వాలిటీగా ఇవ్వండి, నీట్గా ఇవ్వండి అని అడగండి, వాళ్ళే ఇస్తారు. వెల్డింగ్ అయిపోయిన తర్వాత ఇలా ప్రైమరీ వేయించేసుకోండి. బండి ఒక రోజు డ్రైగా ఎండలో కానీ ఆరనివ్వండి. నెక్స్ట్ అనేది పెయింట్ అనేది మీరు వేపియండి. అప్పుడు పెయింట్ క్వాలిటీ ఉంటుంది, తుప్పెక్కదు, స్టాండర్డ్ ఉంటుంది వెహికల్ అనేది. ఇంకా వెల్డింగ్ కూడా మనం చూసుకోండి, మీరు ఎక్కడెక్కడ వెల్డింగ్లో ఉన్నాయో కరెక్ట్గా అవుతున్నాయో లేదో. ఒకసారి వెల్డింగ్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ చేయాలంటే చేయరు. అదంతా రిస్క్తో కూడిన పని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ కేస్ అనమాట. దీనికి టూల్ బాక్స్ కూడా వస్తుంది. అది నెక్స్ట్ అనేది తర్వాత మీరు వీడియోలో చూడొచ్చు. నా వీడియోలు చూస్తున్నవారు ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. ప్లీజ్ మర్చిపోతే అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్. మన లొకేషన్ వచ్చేసి విజయవాడ జక్కంపూడి రింగు మైలవరం వెళ్ళే దారిలో ఉంటుంది, విజయలక్ష్మి ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అని. మీరు ఎవరైనా రావాలనుకుంటే ప్లీజ్ ఫోన్ చేయండి. ఎనీ టైం ఫోన్ లిఫ్ట్ చేస్తాను. మీకు దానికి సంబంధించిన అడ్రస్ కానీ లొకేషన్ కానీ ఫార్వర్డ్ చేస్తాను, మీకు రావచ్చు. అలాగే మన ఛానల్ ద్వారా మీరు వచ్చినట్లయితే ₹1 తక్కువగా వెహికల్ అనేది మనం ఇక్కడ వెల్డింగ్ చేపిస్తాము. ఎందుకంటే మీరు రండి, ఇలా మేము యూట్యూబ్లో చూసామండి, మరి ఇలా వచ్చామని చెప్తే ₹1 తక్కువగానే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. మన డైలీ రెగ్యులర్ రేట్ మీద మన యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్ అయితే ₹1 తక్కువగా అనేది నేను చేపిస్తాను. మీరు వెహికల్ తీసుకొచ్చినప్పుడు అయితే నాకు ఒకసారి ఫోన్ చేయండి. నేను ఎక్కడున్నా వస్తాను, లేదా వాళ్ళతో నేను మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది విజయవాడ క్యాబిన్ అనమాట. చూశారు కదా, ఇందాక నేను చూపించిన వీడియోలో క్యాబిన్ బ్యాక్ సైడ్ బద్ద పెట్టాం కదా, దానివల్ల అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక స్టిక్కరింగ్ చూసేద్దామా, పదండి.